సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. ఈ వ్లాగ్ ఏంటంటే DJI Air 3Sలో యాక్టివ్ ట్రాక్ అని ఫీచర్ ఉంటుంది. సో మీరు కెమెరా కంట్రోల్ చేయక్కర్లేదు, దానికి అదే మిమ్మల్ని ఫాలో అవుతుంది అనమాట. సో అదే ఆ ఫీచర్ ఎంత బాగుంది, ఆ డ్రోన్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతుందా లేదా అని టెస్ట్ చేశాను. అంటే నేను ఓపెన్ ఏరియాలో టెస్ట్ చేశాను అనమాట. చెట్లు అవన్నీ ఉన్నప్పుడు ఎలా ట్రాక్ చేస్తుంది అనేది అది కూడా తర్వాత టెస్ట్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇది ఓపెన్ ఏరియాలో ఎలా ఉంటుంది అనేది టెస్ట్ చేశాను. నేను నడిచి ఎదరకు నడిచి వెనక్కి నడిచి కూడా టెస్ట్ చేశాను. నా ఫోకస్ అయితే మిస్ అవ్వలేదు, ఎక్కడ ఫోకస్ మిస్ అవ్వలేదు, చాలా పర్ఫెక్ట్గా ట్రాక్ చేసింది. సో ఫ్యూచర్లో ఇంకా చాలా బాగుంటాయి డ్రోన్స్ నాకు తెలిసి. ఇది ఫీచర్ చాలా బాగుందనమాట, మీరు కూడా టెస్ట్ చేయాలి. చూసారు నేను ఎదరకు తిరిగి జరుగుతుంటే అది కూడా అలా వెనక్కి వెళ్తుంది. సో అలా వస్తూ ఉంటుంది అనమాట, డ్రోన్ అలా వెళ్తూ ఉంటుంది, వెనక్కి వెళ్తూ ఉంటుంది. అది చూసారా, అలా మన ఫ్యూచర్ తగ్గట్టు మనకి ఎదరికి వెళ్తే ఎదరికి, వెనక్కి వస్తే వెనక్కి వెళ్తూ ఉంటుంది అనమాట. సో నేను మళ్ళీ అటు వాక్ చేస్తే మళ్ళీ అలా వెళ్ళిపోద్ది. సో ఇటు వాక్ చేస్తున్నాను కాబట్టి డ్రోన్ అలా వెనక్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ సిచ్యువేషన్ మీకు ఇంకో సిచ్యువేషన్ చూపిస్తాను, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే డ్రోన్ యాక్టివ్ ట్రాక్ పెట్టేసి వదిలేసాను అనమాట. సో నేను ఎటు వాక్ చేస్తున్నానో నా వెనకాల ఫాలో అవుతుంది, నన్ను ట్రాక్ చేసుకుంటూ వస్తుంది. చూసారా. సో ఈరోజు మా వీడియో చేశాను చూసారా, ఆ వీడియో చేసిన తర్వాత ఇది కూడా చేశాను అసలు ఎలా ఉంటుందని. సో అదిగోండి, నేను మాట్లాడాను కానీ ఆ మాటలు మీకు ఏమి వినపడవు. సో అదిగోండి, అది ఎలా యాక్టివ్ ట్రాక్ చేసుకుంటూ వస్తుంది. సో అది చూసుకుంటుంది, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వస్తుంది. సెన్సర్లు మొత్తం సైడ్లు అన్నీ చూసుకుంటుంది అనమాట. ఎక్కడ దానికి దెబ్బలు తగలకుండా నీట్గా దానికి అదే అడ్జస్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇది ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. బట్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మీరు కొంచెం గమనించుకుంటూ ఉండండి. ఎక్కడైనా చెప్పలేము, డ్రోను ఏమైనా మిస్ అయినా ఏమన్నా అవుతుంది. సో మీరు చూసుకుంటూ ఉండండి, అది చేయండి. బట్ యాక్టివ్ ట్రాక్లో మాత్రం పర్ఫెక్ట్గా దానికి అదే చూసుకుని అంతా సెట్ చేసుకుంటుంది. దీనివల్ల వ్లాగర్స్కి చాలా అడ్వాంటేజ్ అనమాట. సింగిల్గా వ్లాగ్ చేసే వాళ్ళు, కెమెరా అది పట్టుకెళ్ళిన వాళ్ళు చాలా అడ్వాంటేజ్. వాయిస్ ఒకటి మీరు తర్వాత చెప్పుకోవడమో, లేదా DJI మైక్లో ఒక ఫీచర్ ఉంటుంది, ఆ ఫీచర్ రికార్డ్ చేసి పెట్టుకోవడము, అప్పటికప్పుడు రికార్డ్ చేసుకుని మాట్లాడింది రికార్డ్ చేసి పెట్టుకుని తర్వాత సిస్టంలో ఎక్కించుకుని దాన్ని కాపీ పేస్ట్ చేసుకున్న వాయిస్ చాలా బాగుంటుంది. అలా అన్నా చేసుకోవచ్చు. సో లేదంటే ఇలా అన్నా చేసుకోవచ్చు. వ్లాగింగ్ చేయాలనుకుంటే సింపుల్గా అదిగో మీరు యాక్టివ్ ట్రాక్ పెట్టుకొని మీరు అలా మాట్లాడుకుంటూ వెళ్తే కెమెరా మీ మూమెంట్ తగ్గట్టు మూవ్ అవుతూ ఉంటుంది. చూసారా, సైడ్ యాంగిల్ కావాలితే సైడ్ యాంగిల్, ఎటు కావాలితే అటు మూవ్ అవుతుంది. సో అలా మాట్లాడుకుంటూ ఉండొచ్చు అనమాట. సో మనం ఎటు తిరిగాం, సో అది మళ్ళీ వెనక్కి తిరిగింది చూసారా, కరెక్ట్గా వెనక్కి తిరిగి మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది చూసుకుని ఆ మూమెంట్ బట్టి అది వెళ్తూ ఉంటుంది. సో ఇది చాలా మంచి ఫీచర్ అనమాట. అలా వ్లాగ్ చేయాలనుకుంటే మన కెమెరా ఓ పక్క నుంచి మాట్లాడొచ్చు, ఇలా ఇది ఇంకో సెకండరీ కెమెరా కింద వాడుకోవచ్చు అనమాట. సో ఈ ఫీచర్ని అందరూ యూజ్ చేసుకోండి. DJI Air 3S ఎవరి దగ్గర ఉందో వాళ్ళందరూ అనమాట. చాలా మంచి ఫీచరు వ్లాగింగ్ చేయడానికి గట్ట. మీకు మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడు కెమెరా అనుకోండి, మీకు ఓన్లీ కింద మాత్రమే కనిపిస్తుంది. డ్రోన్తో పైన మొత్తం చుట్టూరు అంతా కనిపిస్తుంది. నేను కూడా ఫీల్డ్లో ఉన్నాను. సో చాలా బాగుంటుంది. సో ఈ ఫీచర్ ట్రై చేయండి. అండ్ ఫ్యూచర్లో ఇంకా బోల్డ్ అండ్ ఫీచర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్, బాయ్.